అందరికీ నమస్కారం అండి. ఈరోజు పిల్లల లంచ్ బాస్కెట్లోకి దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. దీంట్లో తాలింపు దినుసులు కానీ ఏమీ వేయలేదండి. మామూలుగా ఎల్లుల్లిపాయ ఒక్కటే వేసాను నూనెలో. తర్వాత దొండకాయ ముక్కలు వేసి కొంచెం సాల్ట్ వేసి ఇంకా మగ్గించుకుంటున్నానండి. ఓ పక్కనేమో పిల్లల వరకు లంచ్కి అన్నం కడిగి పెట్టి స్టవ్ మీద పెట్టానండి. ఇంకా సిమ్లో పెట్టి దగ్గరుండి తిప్పుకుంటూ ఉండాలండి. ఈ కూర కొంచెం లేట్ పట్టిద్ది, ఇది మనందరికీ తెలిసిందే కదండి. మార్నింగ్ టైం కొంచెం అంతా పని హడావుడిగా ఉండిద్దండి. ఈ ఒక పక్క మగ్గుతూ ఉండంగానే మళ్ళీ టిఫిన్లకు కూడా ఏమేం కావాలో అన్నీ ఒక పక్కన రెడీ చేసుకుని పక్కన పెట్టుకుంటూ ఉంటానండి. మంచి హడావుడిగా ఉండిద్దండి. ఎంత చేసిన లాస్ట్ టయానికి హడావుడిగానే ఉండిద్ది, క్యారేజీల టయానికి. కొంచెం 4 రెమ్మలు కరివేపాకు వేస్తానండి. నూనెలో వేయనండి, మధ్యలో వేస్తాను ఏగేటప్పుడు. కొంచెం ఫ్లేవర్ బాగుంటుందిలే అనేసి అలా వేస్తాను. ఓ పక్కన రాగిజావ కాసుకుంటున్నానండి. అంకుల్ గారికి నాకు కోసం పొద్దున్నే రాగిజావ తాగుతామండి. మేము దీన్ని సోడిజావ కూడా అంటామండి. అలా తాగేసి కొంచెం పాలు పోసుకుని ఏం బెల్లం కానీ ఏమీ వేసుకోమండి, షుగర్ కానీ, ఇంకా ఉట్టిగానే తాగేస్తాం అంకుల్ గారు నేను. ఒక స్పూన్ కారం వేసానండి. ఇంకా తర్వాత ఒక 10 నిమిషాలు మగ్గించుకుంటానండి. కొంచెం బాగా పొడి పొడిలాడితేనే పిల్లలకి ఇష్టమండి. మేమైతే కొంచెం మామూలుగా ఉన్నా తింటాం, కానీ పిల్లలిద్దరూ కొంచెం డ్రైగా ఏపమ్మా అంటారు. ఫ్రైలు అంటే చాలా ఇష్టం అండి పిల్లలకి. లంచ్ బాస్కెట్లో కూడా బాగుండిద్దేమో వాళ్ళకి కన్వీనియంట్గా. ఇంకా ఫ్రై ఇష్టపడతారు. కూర ఇంకా దగ్గర పడిపోయిందండి, అయిపోయింది కూర. ఉంటానండి, మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. మీ అందరికీ మనస్సాక్షిగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నా వీడియోస్ చూసి లైక్ చేసే వారందరినీ కూడా.